హైవే వాహనాలపై వెళ్తున్నటువంటి వారిని గమనించి వెంబడించి దాడులకు పాల్పడుతూ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీసు సిబ్బంది అరెస్ట్ చేశారు. దంపతులపై దాడి చేసి వారి వద్ద నుండి 10,000 రూపాయల నగదు, సెల్ ఫోన్, బంగారం ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు విచారణలో గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారం. ఈరోజు ఈ సమావేశాన్ని ముఖ్యంగా ఏంటంటే, మన భీమడోల్ సర్కిల్లో ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో కల్వకుంట గ్రామం దగ్గర నేషనల్ హైవే పైన ఒక రాబరీ జరిగింది. అది మన గత నెల 25వ తారీఖు నాడు జరిగినటువంటి రాబరీ కేసులో దర్యాప్తు నిమిత్తం ముఖ్యంగా ఏంటంటే మా ఛాలెంజ్గా తీసుకున్నాం ఈ కేసులో. ఎందుకంటే హైవే మీద రాబరీ చేయటం అనేది ఏంటనే దీని మీద మా ఇన్స్పెక్టర్ విల్సన్ గారు, అదేవిధంగా ఎస్ఐ సుధీర్ గారు, వాళ్ళ టీం మొత్తం కూడా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏం చేసామంటే, టెక్నికల్ ఆధారాల వలన మరియు ఇతర మన రెగ్యులర్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఎక్స్ కన్విక్ట్స్ వీళ్ళందరూ చేస్తూ మనం రాజమండ్రికి సంబంధించినటువంటి మానుపాటి విజయ్ కుమార్ చేసి టార్చ్ లైట్ కొడతారు. ఎవరో ఒక వెళ్తుంటే ఇదే విధంగా 25వ తారీఖు నాడు ఈ దేవరపల్లి మండలం చెందినటువంటి శాంతకుమార్ అనే అతను తన భార్య దగ్గరకు వెళ్తుండగా ఈ టార్చ్ లైట్ కొట్టేసరికి అతను ఆగాడు. అని దగ్గరికి వెళ్ళగానే వీళ్ళు వెంటనే అటాక్ చేసి అతని జేబులో ఉన్నటువంటి సుమారు 10,000 రూపాయల డబ్బులు, ఉంగరం అది కూడా లాక్కోవడం జరిగింది. కొట్టి పంపడంతో